ఇక్కడ సాద్వేలి గ్రామంలోని మురుకు నీళ్లు బయటకు వచ్చేసి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉందో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కృషించకపోయింది. దీని పర్యవసనంగా రోడ్లపైకి విపరీతమైన మురికి నీరు దుర్గంధం వ్యాపిస్తూ దోమలతో ఇక్కడ ఉన్న వాళ్ళకు విషజ్వరాలు ప్రబలే ఆలోచన ఉంది. కాబట్టి దీన్ని పారిశుద్ధ పనుల కింద వెంటనే చేపట్టి ఏం చేయాలనేది మన గ్రామస్తుల మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఈ అండర్ డ్రైనేజ్ అనేది నీళ్లు మొత్తం రోడ్ మీద రాకుండా సమస్యలు సాల్వ్ కావాలి. చిన్నపిల్లలు పెద్ద ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా చెయ్యి అనబట్టి మాకు చాలా ఇబ్బంది. అంటే 4 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం. సమస్యలు ఆల్రెడీ కోర్టు దాకా కేసులు కూడా అన్ని చేసినాం, కానీ సరే ఇంటి పక్కన అవన్నీ ఇబ్బందుల వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉంది. వ్యవస్థ వెంటనే ఎక్కడి వరకు ఎంత పై అధికారి వరకు కూడా కొంచెం చేసి మాది సాల్వ్ అయ్యేటట్టు కావాలని దయచేసి కోరుతున్నామండి. మేము ఎమ్మెల్యే చెప్తున్నాం, ఎంపీ చెప్తున్నాం, ఎవరు సాల్వ్ చేయట్లేదు. ఈసారన్నా ఒకసారి మీరు అక్కడి నుంచి మాకు వచ్చేది వీళ్ళకి వచ్చేది కాబట్టి ఇదన్నా ఇప్పుడన్నా మాకు సాల్వ్ కావాలా. ఈ డ్రైనేజ్ మొత్తం ఎలాంటి బయటికి రోడ్డు మీద రాకుండా కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంటి సమస్య కూడా అదే. ఎవరైనా ఈ గల్లీ వాళ్ళు మొత్తం వాళ్ళకంటే మోలుగట్టిలో లాస్ట్ మన ఎస్సీ కాలనీ బై రోడ్డు వరకు చాలా సమస్య ఉంది. నైట్ అయితే ఎస్సీ కాలనీ నుంచి రావాలన్నా ఒక లైట్ కూడా సక్రంగా ఉండవు. రావాలన్నా కానీ వాళ్ళు ఈ బురదలో తొక్కుకుంటూ పోవడము, ఆ నీళ్ళ మీద పడడము. ఇప్పుడు బండి వచ్చిందనుకో పక్క బండి పోతే ఆ డ్రైనేజ్ నీళ్ళేనాయి మొత్తం వచ్చే బట్టల మీద పడడము చాలా రిస్క్ అండి. జ్వరాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు వయసు 80-90 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంట్లోకి లేవని లేసరు. 4 రోజుల నుంచి గ్లూకోజ్ లేపుతున్నాయి వాళ్ళకు. ఇది ఒక్కడే వెంటనే ఇమీడియట్గా మాకు ఇది ఒకటి సాల్వ్ కావాలని కోరుకుంటున్నామండి. స్థానిక పరిపాలన అధికారుల వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. ఒకవైపు సర్పంచులు ఎంపీటీసీల పదవీకాలం కూడా పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో మరి గ్రామ పరిపాలనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాయత్ సెక్రటరీ కానీ మేము పంచాయత్ సెక్రటరీకి చేసినాము, ఎంపీడీఓ చేసినాము. ఎంపీడీఓని కూడా తీసుకొచ్చి ఎంపీడీఓని కానీ పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి అందరికీ ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఇబ్బంది మాకు పడ్డది. మేము అన్ని మోరీలు మూసేసరికి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. మీకు ఇది సీసీ రోడ్ కదా వేసారు అమ్మ? ఇది సీసీ రోడ్ వేసారు కదా అమ్మ? ఇది సీసీ రోడ్ వేసారు కదా? మట్టి వేసారు. అయ్యా స్టోర్ అవుతుందా? కొత్త వచ్చే వరకు ఎత్త ఎక్కువ మొత్తం అక్కడ నీళ్ళు స్టోరేజ్ అయ్యి ఇళ్ళలో పోతున్నాయి. అన్ని కూడా కొట్టారు, మన వాళ్ళన్నీ కూడా కొట్టారు. ఇందాక ఆగిట్లా అక్కడ దాకా వస్తున్నాయి అన్న. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఏర్పడుతున్నారు. ఈ బాత్రూమ్ల నీళ్ళు ఇక్కడ చూడండి. మా నాయన బాగున్నారు డ్రైనేజ్ మొత్తం ఎంత ఇదంటే సింక్ ముసలి అయితే లేస్తలేదు.